హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు ఆస్కార్ అవార్డు అందుకున్న నేపథ్యంలో అందరూ కూడా ఆర్జీవీని ప్రశంసిస్తుంటే ఒక్కరు మాత్రం ఆర్జీవీని విమర్శించారు. ఆయన ఎవరో కాదు, సంచలన ట్వీట్లకు మారుపేరు ఆర్జీవీ. మళ్ళీ ఆయన ట్వీట్లతో రాజమౌళిని ఒక ఆట ఆడుకున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు, చెప్పండి, ఇంతకీ ఆర్జీవీ ట్వీట్ అలా పెట్టడానికి కారణం ఏంటి? ఈరోజు అందరు కూడా రాజమౌళి గారిని కీర్తిస్తున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని, సినిమాలని నాశనం చేశారు అని చెప్పి పెట్టడం వెనుక కారణం ఏంటి అసలు? ఆయన అన్నాడు ఈ మాట. యాక్చువల్లీ ఎందుకు అన్నాడు అంటే, ఏం చెప్పుకొచ్చాడంటే సినిమా రేట్లు, టికెట్ల రేట్లు పెరిగాయి అని చెప్పుకొచ్చాడు. అండ్ అలాగే సినిమా గురించి చాలా మాట్లాడుతూ రాజమౌళి ఈరోజు ఇండస్ట్రీ నాశనం అవ్వడానికి కారణం రాజమౌళి, ఆ రెండు పనుల వల్లే. అంటే ఏంటంటే క్వాలిటీ సినిమాని జనాలకు చూపించాడు. మంచి ఇట్లా క్వాలిటీ మూవీ ఇలా ఉండాలి అని. జనాలు కూడా సినిమా చూస్తే ఇలాంటి క్వాలిటీ సినిమానే చూడాలని అలవాటు పడ్డారు. దాని తర్వాత వేరే ఏదన్నా సినిమాలు వస్తే చూడట్లా, అంతే కదా. సో ఆ క్వాలిటీ విషయంలో రాజమౌళి క్వాలిటీ చూపించేసరికి మిగతా వాళ్ళు కూడా అలాగే తీయాలి, ఎందుకంటే ప్రేక్షకుడు కూడా అలాగే చూడాలి అని ఫీల్ అవుతున్నాడు. ఆ సౌండ్స్ కానివ్వండి, ఆ ఎఫెక్ట్స్ కానీ వాట్ ఎవర్, మిగతా వాళ్ళు తీయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వెనకబడిపోయారు. సో ఒక రకంగా ఆడియన్ మైండ్ని మార్చినందుకు, ట్రెండ్ సెట్ క్రియేట్ చేసినందుకు రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశాడు అన్నాడు. ఇది ఒక రకమైన ప్రశంస, ఒక రకమైన విమర్శ అనుకోవద్దు, బట్ ప్రశంసే చెప్పాలి. అంటే క్వాలిటీని ఆయన పెంచాడు, ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వస్తారు. కానీ ఒక టైప్ ఆఫ్ ఇదేంటంటే, విమర్శ ఏంటంటే, అందరూ రాజమౌళికి ఇచ్చినన్ని డబ్బులు ఇవ్వలేరు కదా. కొంతమంది నార్మల్ చిన్న నిర్మాతలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళ క్వాలిటీస్ అంతే ఉంటాయి. అంతే అంటే మరి నాసిరకమైన క్వాలిటీ ఎవరు తీస్తున్నారు? ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిన కాలం నుంచి అసలు మొబైల్స్లోనే సినిమాలు తీసేస్తున్నారు, మంచి హై క్వాలిటీలతో, మంచి డెఫినేషన్తో. అవును. సో ఆ రకంగా చూసుకుంటే క్వాలిటీ లెవెల్ అనేది బాగా పెరిగింది. ఇంకా రాజమౌళి గారు ఇంకా క్వాలిటీ లెవెల్, ఇంకా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అంతే. అండ్ నెక్స్ట్ ఇక టికెట్ రేట్లు అంటే, థియేటర్లో సినిమాలు చూడాలంటే ఇలాంటివే చూడాలి అంటే నిజమే. ఇప్పుడు 250 పెట్టి 200 పెట్టి సినిమాకి వస్తున్నారు జనాలు. ఏమీ లేకుండా ఒక పిచ్చి లవ్ స్టోరీలు వాళ్ళు ఇష్టపడట్లేదు. ఏమిదిలే ఓటీటీలో చూడొచ్చు, అట్లా ఫోన్లో చూడొచ్చు అన్నట్టు. ఇవాళ రేపు ఓటీటీలో, ఫోన్లో షార్ట్ ఫిలిమ్స్నే గొప్పగా చూస్తున్నారు. అంటే హై రిజల్యూషన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీస్ కానివ్వండి, ఈవెన్ ఇవాళ రేపు సీరియల్సే ఇంకా బాగా డెవలప్ అయ్యాయి. అలాంటి క్రమంలో వీళ్ళు ఏంటి ఆ పర్టికులర్ క్వాలిటీ విషయంలో వీళ్ళేమి రాజీ పడ్డట్లా జనాలు. ఒక థియేటర్కి వెళ్ళి నేను డబ్బులు ఇస్తున్నానంటే నాకు అది జూమ్ అందుకే రాస్తున్నారు ఇవాళ రేపు. ఎప్పుడు థియేటర్ అంటే 70 mm DTS అనేవి చూసాం. ఇప్పుడు డాల్బీ, అట్మోస్ ఇవన్నీ రాస్తున్నారు. మా దగ్గర అది ఉంది, ఇది ఉంది అని చూపించుకోవడానికి. సో దీంట్లో ఇది ఉందంట, దాంట్లో అది ఉందంట. ఇందులో ఈ మూవీని చూస్తే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అందులో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, అండ్ పలానా స్క్రీన్ మీద చూస్తే ఇంకో ఎక్స్పీరియన్స్ వస్తుంది. 4DX అదొక ఎక్స్పీరియన్స్. ఇట్లా రకరకాలు వచ్చేసాయి టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది. వాటిని ఆ టెక్నాలజీకి తగ్గట్టే రాజమౌళి గారు కూడా ముందుకెళ్తున్నారు. ఈయన వల్ల ప్లస్ ఏంటంటే, ఆ కొత్త టెక్నాలజీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం ఒక ఏడుపు పెడప సినిమా అందులో చూడలేము, అంతే కదా. ఇట్లాంటి ఏమైనా అడ్వెంచరస్, థ్రిల్లర్ సినిమా లాంటివి అందులో మంచి చూడొచ్చు. ఈ భారీతనం ఉన్నవి వాళ్ళు కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, చూస్తారు. ఇప్పుడు ఒక బాహుబలియో, RRR ఇలాంటివే 4DXలో చూడగలం. కానీ నార్మల్గా ఏమైనా లైక్ ఒక హ్యాపీ డేస్ లాంటి సినిమాను 4DXలో చూడలేవు కదా. ఆనంద్ లాంటి సినిమాలు, ఇట్లా ఈ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ అన్యాయం చేశాడు రాజమౌళి అన్నట్టు ఆయన చెప్తే అది కరెక్టే. అఫ్కోర్స్ కానీ వాళ్ళ వెర్షన్లో వాళ్ళు కూడా కరెక్టే. వాళ్ళ సినిమాలకి 600 కోట్లు 500 కోట్లు పెట్టే ప్రొడ్యూసర్లు రారు కదా. రాజమౌళి కంటే కళ్ళు మూసుకొని వస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు కంటెంట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు, వీళ్ళేమో విజువల్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. కంటెంట్ ఓరియంటెడ్ ఓటీటీకి పరిమితం అయిపోతుంది, విజువల్ రేంజ్ పెరుగుతూ పోతుంది. సో ఈ డిఫరెన్సియేషన్ని ఆర్జీవి గారు చెప్పారనమాట. అది కోపం గురించి వస్తే ముఖ్యంగా ఆయన సినిమాలు అంటే లోపల ఎంతోమందికి ఈ ఆస్కార్కి సంబంధించి ఒక ఫీలింగ్ ఉంది, దాన్ని బహిర్గతంగా మాట్లాడట్లేదు, ఎవరు కూడా స్పందించలేదు పెద్దగా. ఎందుకంటారు అలాగా? ఆస్కార్కి ఎవరు స్పందించలేదు అంటే ఒక వెల్కమింగ్ లేదు. దానికి చెప్దాం, వీళ్ళు బాగా భారీ ఎత్తున ప్రమోట్ చేసుకొని ఎలాగో ఆస్కార్ తెచ్చుకున్నారు.
ఓకే, దానికి చాలామంది చాలా రకాలుగా ఎలా స్పందిస్తున్నారు అంటే ఇట్స్ ఎ పెయిడ్ అవార్డ్ అని, లేకపోతే ఆ రకంగా వచ్చిందని. బికాజ్ నాటు పాట కంటే కూడా అర్హత ఉన్న పాటలు బోలెడు ఉన్నాయి, సంగీతం పరంగా, సాహిత్యం పరంగా, మీనింగ్ పరంగా, అన్ని A to Z, ఫ్రేమ్ పరంగా కూడా అన్ని చాలా ఉన్నాయి, మహా ఉన్నాయి. దీనికే ఎందుకు ఇచ్చారు అంటే ఇంతకుముందు కమల్ హాసన్వి కూడా 7 సినిమాలు ఆస్కార్ వరకు వెళ్ళాయి, మళ్ళీ రిటర్న్ వచ్చాయి. లగాన్ టైంలో కూడా అమీర్ ఖాన్ బాగా ట్రై చేశాడు, సరిగ్గా ప్రమోషన్ చేయలేకపోవడం అంతే. నిర్మాతలకి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఎంత సినిమాకి అయితే పెట్టారో మళ్ళీ ఆస్కార్కి అంత అవుతుంది. ఇప్పుడు వీళ్ళకే 80 కోట్లు అని మనకు వచ్చాయి కదా ప్రమోషన్స్. ఆ 80 కోట్లతో మనం నిజంగా తమ్మారెడ్డి గారు అన్నట్టు 8 సినిమాలు చేయొచ్చు వీళ్ళ ఇక్కడ చిన్న బడ్జెట్లు. దాన్ని ఆ లెవెల్లో ప్రమోట్ చేసుకోవడంలో వీళ్ళకి, ఎందుకంటే అన్ని డబ్బులు పెట్టడం ఎందుకు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, 1000 మందిని మెప్పించాలి. ఆస్కార్ దాంట్లో 1000 మంది ఉంటారు ఆ నామినేషన్స్కి వెళ్ళాలి అంటే, అందులో 300 మెంబర్స్ ఓకే చేస్తే కానీ పైకి వెళ్దాం. అలా 1000 మందిని మెప్పించాలంటే అక్కడే ఒక 1 నెల రోజుల పాటు ఉండి రోజు అటు ఇటు తిరగడానికి ఫ్లైట్స్, ట్రావెలింగ్, హోటల్ బిల్స్ ఇవన్నీ చూసుకుంటే అయిపోతున్నాయి ఇక. అవును. సో ఆ రకంగా వీళ్ళకి అనిపించింది జస్ట్ ఇంక వాళ్ళు షాపింగ్ అనో అదనో ఇదనో ఇవే అయిపోతాయి, అందుకని చెప్పేసి వాళ్ళకి అనిపించింది జస్ట్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు ఆస్కార్ అవార్డు అందుకున్న నేపథ్యంలో అందరూ కూడా ఆర్జీవీని ప్రశంసిస్తుంటే ఒక్కరు మాత్రం ఆర్జీవీని విమర్శించారు. ఆయన ఎవరో కాదు, సంచలన ట్వీట్లకు మారుపేరు ఆర్జీవీ. మళ్ళీ ఆయన ట్వీట్లతో రాజమౌళిని ఒక ఆట ఆడుకున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు చెప్పండి, ఇంతకీ ఆర్జీవీ ట్వీట్ అలా పెట్టడానికి కారణం ఏంటి? ఈరోజు అందరు కూడా రాజమౌళి గారిని కీర్తిస్తున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని, సినిమాలని నాశనం చేశారు అని చెప్పి పెట్టడం వెనుక కారణం ఏంటి అసలు? ఆయన అన్నాడు ఈ మాట. యాక్చువల్లీ ఎందుకు అన్నాడు అంటే, ఏం చెప్పుకొచ్చాడంటే సినిమా రేట్లు, టికెట్ల రేట్లు పెరిగాయి అని చెప్పుకొచ్చాడు. అండ్ అలాగే సినిమా గురించి చాలా మాట్లాడుతూ రాజమౌళి ఈరోజు ఇండస్ట్రీ నాశనం అవ్వడానికి కారణం రాజమౌళి, ఆ 2 పనుల వల్లే. అంటే ఏంటంటే క్వాలిటీ సినిమాని జనాలకు చూపించాడు, మంచి ఇట్లా క్వాలిటీ మూవీ ఇలా ఉండాలి అని. జనాలు కూడా సినిమా చూస్తే ఇలాంటి క్వాలిటీ సినిమానే చూడాలని అలవాటు పడ్డారు. దాని తర్వాత వేరే ఏదన్నా సినిమాలు వస్తే చూడట్లా, అంతే కదా. సో ఆ క్వాలిటీ విషయంలో రాజమౌళి క్వాలిటీ చూపించేసరికి మిగతా వాళ్ళు కూడా అలాగే తీయాలి, ఎందుకంటే ప్రేక్షకుడు కూడా అలాగే చూడాలి అని ఫీల్ అవుతున్నాడు. ఆ సౌండ్స్ కానివ్వండి, ఆ ఎఫెక్ట్స్ కానీ వాట్ ఎవర్, మిగతా వాళ్ళు తీయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వెనకబడిపోయారు. సో ఒక రకంగా ఆడియన్ మైండ్ని మార్చినందుకు, ట్రెండ్ సెట్ క్రియేట్ చేసినందుకు రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశాడు అన్నాడు. ఇది ఒక రకమైన ప్రశంస, ఒక రకమైన విమర్శ అనుకోవద్దు, బట్ ప్రశంసే చెప్పాలి అంటే. క్వాలిటీని ఆయన పెంచాడు, ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వస్తారు. కానీ ఒక టైప్ ఆఫ్ ఇదేంటంటే, విమర్శ ఏంటంటే, అందరూ రాజమౌళికి ఇచ్చినన్ని డబ్బులు ఇవ్వలేరు కదా. కొంతమంది నార్మల్ చిన్న నిర్మాతలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళ క్వాలిటీస్ అంతే ఉంటాయి. అంతే అంటే మరి నాసిరకమైన క్వాలిటీ ఎవరు తీస్తున్నారు? ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిన కాలం నుంచి అసలు మొబైల్స్లోనే సినిమాలు తీసేస్తున్నారు, మంచి హై క్వాలిటీలతో, మంచి డెఫినేషన్తో. అవును. సో ఆ రకంగా చూసుకుంటే క్వాలిటీ లెవెల్ అనేది బాగా పెరిగింది. ఇంకా రాజమౌళి గారు ఇంకా క్వాలిటీ లెవెల్, ఇంకా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అంతే. అండ్ నెక్స్ట్ ఇక టికెట్ రేట్లు అంటే, థియేటర్లో సినిమాలు చూడాలంటే ఇలాంటివే చూడాలి అంటే నిజమే. ఇప్పుడు 250 పెట్టి 200 పెట్టి సినిమాకి వస్తున్నారు జనాలు, ఏమీ లేకుండా ఒక పిచ్చి లవ్ స్టోరీలు వాళ్ళు ఇష్టపడట్లేదు. దేవుదిలే ఓటీటీలో చూడొచ్చు, అట్లా ఫోన్లో చూడొచ్చు అన్నట్టు. ఇవాళ రేపు ఓటీటీలో, ఫోన్లో షార్ట్ ఫిలిమ్స్నే గొప్పగా చూస్తున్నారు. అంటే హై రిజల్యూషన్స్ కానివ్వండి,